పుదుచ్చేరి సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కడిపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్ పాల్గొన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆపరేషన్ కగర్పై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని కోరారు. మావోయిస్టులు జనజీవన సమితిలోకి వచ్చి కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోరాటం చేద్దామని తెలిపారు. మావోయిస్టుల పైన ఎక్కువ పెట్టడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది సరైనది కాదు. రెండోది, శాంతి చర్చలు అనేటువంటి అంశం ముందుకొచ్చినప్పుడు స్వయాన మావోయిస్టులే మేము చర్చలకు సిద్ధం అని చెప్పినప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం పట్టుకొని వెంటాడి దుర్మార్గంగా కాల్చి చంపడం అనేటువంటిది అయితే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి అంశాలు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను మార్చుకోవాలి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నిన్ననే హెడ్మా వారి భార్యను అట్లాగే సహచరులు నలుగురిని పట్టుకొచ్చి కాల్చి చంపినట్టుగానే బయట అంశాలు వస్తా ఉన్నాయి. అనేక అపోహలు ఉన్నాయి. ఈ అపోహలకు ఈ అనుమానాలకు తావిచ్చేటువంటి పద్ధతులలో కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి సరైనది కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నాయి. దానిపైన తప్పనిసరిగా సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ డిమాండ్. అవుతే లొంగిపో, లేకపోతే చంపేస్తాం. ఈ ప్రకటన ఈ దేశంలో మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విధంగా నడవాల్సినటువంటి మనం ఈ